ఈ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మంచిది బిడ్డలారా, మనం దేవునికి వాక్యంలోనికి నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. జాగ్రత్తగా అందరూ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వాక్యం. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం మరియు వాటి ఆత్మీయ అర్థాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు గత కొన్ని వారాలుగా నేను చెప్తున్నాను మీకు ఏంటంటే, నిబంధన మందసం మీద ఉన్న మూతను దేవుడు దాన్ని ఏమన్నాడు? కరుణాపీఠం అన్నాడు. ఏమన్నానా? కరుణాపీఠం అన్నాడు. కరుణాపీఠం. ఆ కరుణాపీఠం దేనికి సూచనగా ఉన్నది అని అంటే, మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుని కరుణకు, దేవుని కనికరానికి సూచనగా ఉన్నదని. రెండవది, మన ప్రాయశ్చిత్తానికి సూచనగా ఉన్నది. దేనికి నాన్న? యేసు ప్రభు చేసిన ప్రాయశ్చిత్తానికి సూచనగా ఉన్నది. ఇప్పుడు మూడవ మాట చెప్పి ఆ కరుణాపీఠాన్ని నేను ముగిస్తాను. ఇప్పుడు 22వ వాక్యం చదువు, అదే అధ్యాయం. నేను నిన్ను కలుసుకొని ఎక్కడ కరుణాపీఠం మీద నుంచి నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదాను. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ కరుణాపీఠము చివరిగా దేనికి సూచనగా ఉన్నది అని అంటే, దేవుడు మనల్ని కలుసుకొని ఇజ్రాయేలీలు అయినటువంటి దేవుని ప్రజలు ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో తెలియజెప్పుటకు ఒక సూచనగా, తెలియజెప్పే స్థలముగా అది ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని కలుసుకునే స్థలం, దేవుడు మనకు అనేక విషయాలు తెలియజెప్పే స్థలం, దేవుడు మనం ఎట్లా నడవాలో, దేన్ని అనుసరించి నడవాలో, ఎలాగో బ్రతకాలో మనకు నేర్పించి బోధించే స్థలం. ఏంటది? కరుణాపీఠం. ఏంటది నాన్న? కరుణాపీఠం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అంటే ఏంటిది నాన్న? దేవుని మందిరం. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటిది? ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో దేవుని మందిరం. దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. అంటే ఇక్కడ కరుణాపీఠం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటొక కేరుబు, ఇది కరుణాపీఠం. దీని మధ్యలోంచి ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలీయులైన తన ప్రజల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని కరుణాపీఠాన్ని దేవుడు మనల్ని కలుసుకొని మనకు అనేక సంగతులు, అనేక విషయాలు తెలియజెప్పు స్థలమునకు సూచనగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నాడా లేదా? తెలియజేస్తున్నాడు. సో ఈ వాక్య ఆధారంగా కొన్ని సంవత్సరాలు మనం మాట్లాడుకోవచ్చు. అంటే మనం ఎలాగో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు దేవుడు తన ప్రజలతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనం ఎలాగో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి, వ్రాయబడ్డాయి. అనేక సంగతులు దేవుడు మనకు తెలియజేశాడు. మనం పుట్టింది మొదలుకొని మరణం వరకు ప్రతి మానవుడు ఎలాగో బ్రతకాలి, ప్రతి క్రైస్తవుడు ఎలాగో బ్రతకాలి అనే సంగతులు, సత్యాలు అనేకము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి, మనకు బోధించబడుతున్నాయి, ఉపదేశించబడుతున్నాయి. ఆమెన్, రైట్. ఇప్పుడు సంఘంతో దేవుడు, సంఘ విశ్వాసుల, సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం నుంచి చదువు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. చూసారా అమ్మా, ఇదంతా మనకే, మనమందరం మాట నాన్న. మీరు, నేను కూడా అందులో, నేను కూడా నేనేం సపరేట్ లేను, నేనేం పైకెళ్ళి ఊడిపడ్డానేం కాదు, నేను కూడా అందులో. మనమందరం
మీరు నేను మనమందరం కలిసి సంపూర్ణ పురుషుల మగు వరకు, ఏమగు వరకు? సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులు ఏం కావాలి? క్రైస్తవులారా మీరేం కావాలన్నా? నీతిమంతుడు పాపి నీతిమంతుడు కావాలి, నీతిమంతుడు పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధుడు సంపూర్ణుడు కావాలి. ఇలాగైతేనే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో మనం ఏమవుతాము? ఎత్తబడతాం. సంపూర్ణత లేనిది ఎత్తబడలేం, సంపూర్ణత లేనిది ఎత్తబడలేం. అన్ని విషయాల్లో సంపూర్ణం కావాలి. అన్ని విషయాలు మన జీవితంలో అన్ని విషయాల్లో మనం సంపూర్ణం కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు శరీరం అంటే ఏంటిది నాన్న? చెప్పండి గట్టిగా. సంఘం రా. క్రీస్తు శరీరం అంటే ఏంటిది? సంఘం మనమే. ప్రభు మనం ఏం కావాలని కోరుకుంటున్నాడు? క్షేమాభివృద్ధి, అంటే క్షేమంగా ఉంటూ అభివృద్ధి చెందాలనేది దేవుని ప్రణాళిక. దీన్ని మనమే కాదనుకుంటున్నాం రా. నేను అదే చెప్పేది, దీన్ని మనమే కాదనుకుంటున్నాం. శరీరము, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత. విన్నారా? మనుషులు మాయోపాయములు చేస్తారు. మనలా మసిపూసి మారేడుకాయ చేస్తారు, బిడ్డ జాగ్రత్త. మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను. అది ఏ మార్గం నాడా? వాడు మంచి మార్గానికి నాడు లాగుతున్నాడు అంటే కాదు, తప్పు మార్గం. నీకు తెలుసా? యెహోవాకు భార్య ఉన్నది. ఎవరికి? యెహోవాకు భార్య ఉన్నది. ఆమె పేరేంటో తెలుసా మీకు? చెప్పురా. యెరూషలేం. పైనున్న యెరూషలేం మనకు తల్లి అంటాడు ఒక బోధకుడు. ఇంకొకటి అంటాడు, ఆ పెంతెకొస్తల దగ్గరికి పోకు, బలబలబలో అని కొట్టుకుంటారు. ఏంది? దేవుడు సమాధానమునికి కర్త కానీ అల్లరికి కాదు. ఆడిపోతారేంది? ఎవరి ఆత్మ లేనోడు ఇదేం చేస్తావురా? వాడు లాగుతున్న మార్గం సరైన మార్గం అయితే సూపర్, ఓకే సార్, మంచిది. కానీ వాడు ఎటు లాగుతున్నాడు? వంచనతో, కుయుక్తితో. మాయ ఉపాయం. మనిషిని మాయం చేసి మసిపూసి మారడిగాయ చేసే ఉపాయం కుయుక్తి. మాయోపాయముల చేత, కుయుక్తి చేత, వంచన చేత తప్పు మార్గమునకు లాగుతున్నారు. మనలో తప్పు మార్గానికి లాగుతున్నారు. బిడ్డ జాగ్రత్త, తప్పు మార్గానికి లాగుతారు. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అంటే అర్థమైంది? ఎటు పడితే అటు కొట్టుకొని పోతున్నారు. ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తిపోతున్నాను. మనుషుల మాయోపాయముల చేత లాగుతారా బాబు నిన్ను, కుయుక్తిగా లాగుతారా, వంచనతో లాగుతారా బాబు నిన్ను. మంచి చెప్తే నీకు అర్థం కాదా? అప్పే అట్లా చెప్తాడా, లేకపోతే పోవో నరకం పోతావు, నాకేం పని రా భయ్. అరే బతుకును మార్చుకోండి, సంఘాన్ని మారుస్తారేంద్ర నాయన మీరు. బ్రతుకును మార్చుకోమంటే ఒక్క ఇక్కడని కాదు, యావత్ ప్రపంచంలో ఏ పాస్టర్ని అడిగినా ఇదే బాధ చెప్తాడు. ఏ పాస్టర్ని అడిగినా నేను పోయి ఒకరికి చెప్తే ఆయన అంటాడు, ఓ అన్న నా బాధ ఇదే అంటాడు. ఇప్పుడు డోలు పోయి మధ్యలోకి చెప్పుకున్నట్టున్నది, అంతేనా? తబలా పోయి మధ్యలోకి చెప్పుకున్నట్టున్నది మా బాధలు, పాస్టర్ల బాధలు. ప్రతి సంఘంలో ఇదేరా, ఇదే ప్రతి సంఘంలో ఇదే ఉన్నది. నేను అనేది బ్రతుకు మార్చుకోండి, బ్రతుకు మార్చుకోనికి ప్రయత్నించాలి. సంఘాన్ని కాదు మార్చాల్సింది, తండ్రిని కాదు మార్చాల్సింది. గాలికి చెదరగొట్టబడిన వారమైనట్లుండక కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఏం చెప్పాలి నాన్న? అంతేరా. కళ్ళబొల్లి మాటలొద్దు, కట్టుకథలొద్దు, కళ్ళబొల్లి మాటలొద్దు. మా ఏమలతో సూపర్, మా ఏమలతో డూపర్ అని చెప్పేది ఏం లేదు. బిడా మార్చుకో బ్రతుకు అని చెప్పింది సత్యం రా, అని చెప్పేది సత్యం రా. ఈ సిస్టర్ సూపర్,
ఈ బ్రదర్ సూపర్, మంచి, వాళ్ళు సూపర్ అండి, సేవకులను మస్తు చూసుకుంటారు. అసలు ఏమనుకున్న వాళ్ళు ముఖ్యుడు పెట్టి కడుపు నిండా పెట్టి చేతి నిండా కానికి అయిపోయిన ఆదిరిగా వాడు ఎట్లయినా బతకనియా, ఆ దొంగ ఎట్లయినా బతకనియా, ఆ తిరుగుబద్దు ఎక్కడైనా తిరగనియా. తిండి కొరకు సేవ చేసే సేవకులు మస్తు మంది ఉన్నారు ఈ లోకంలో. అర్థమవుతుందా? సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు నాన్న. అబద్ధం చెప్పి సంఘాన్ని కట్టొద్దు, అబద్ధం చెప్పి మోసం చేసి ప్రజల్ని ఆగమాగం చేయొద్దు. ప్రతి సేవకుడు ఇదే బోధ చేస్తే ఎంత బాగుండురా. అపోస్తలుడైన పౌలు చేసిన బోధ చేస్తే ఎంత బాగుండు. ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ఇదే సత్యంలో బ్రతికితే ఎంత బాగుండు. సాతాను రాజ్యం కూలిపోవు కదా, దేవుని రాజ్యం స్థాపించబడదు కదా, ప్రజలు మారు మనసు పొందుదురు కదా, ప్రజలు ప్రభు రాకడకు సిద్ధపడుదురు కదా, ఆయన రాకడలో ఎత్తబడుదురు కదా, పాతాళం కాలైపోవును కదా, పరలోక రాజ్యం నింపబడును కదా. నింపబడును కదా నాన్న, నింపబడును కదరా. నా బాధ అంత ఇదేరా. ఈ బాధ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఈ వేదన, ఈ ప్రసవ నొప్పులు ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలి నాన్న. వద్దు బిడ్డ, ఎడబడితే అటు కొట్టుకొని పోయి ఎక్కడికి పడితే అక్కడికి తిరిగి ఆగమాగం కావద్దు బిడ్డ. సత్యంలో బ్రతుకు, సత్యం కొరకు బ్రతుకు. ఆ సత్యమే నిన్ను స్వతంత్రంగా చేస్తుంది, ఆ సత్యమే నిన్ను పరలోకం నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఏం చేయాలంటున్నా? ప్రతిదినము అన్ని విషయాలు ఏం కావాలమ్మా? మనము ఎదగాలి బిడ్డ. క్రైస్తవుడు దినదినం ఎదగాలి, దిగజారిపోవద్దు. క్రైస్తవుడు దిగజారిపోవద్దు నాన్న. అనుదినము ఎదగాలి. ఆత్మీయంగా, ఆర్థికంగా, ప్రార్థనలో, విశ్వాసంలో, సమర్పణలో, ప్రేమలో, వైరాగ్యములో, సమర్పణలో, అన్నిట్లో ఎదగాలి. క్రైస్తవుడు ఎదగాలే కానీ దిగజారిపోవద్దు. ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎదగాలి. చదువు. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు. ఇప్పటిదాకా ఎందుకు చదివించిందంటే సంఘములో ఉండాల్సిన క్వాలిటీస్, విశ్వాసుల్లో ఉండాల్సిన క్వాలిటీస్. అందరం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఒక్కొక్క అవయవం ఎలాగైతే కీళ్ళ చేత అతకబడిందో, అర్థమైంది? ఆ శరీరం అంటే సంఘం అని చెప్పాను కదా. అలాగనే ఒక్కొక్కరు ఏం చేయాలి? ఏళ్ళు ఎలాగైతే కీళ్ళ చేత అతకబడ్డాయో, ఈ రిస్ట్ ఎలాగ అతకబడిందో, ఈ చెయ్యి ఎలాగ అతకబడిందో, ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ ఎలాగున్నా అతకబడ్డాయో, అలాగున్న మనం అందరం క్రీస్తు ప్రేమలో ఏం కావాలన్నా? అది క్రీస్తు ప్రేమలో ఏం కావాలి? మనం అందరము అతకబడాలి, ఒక్కటిగా మారాలి. భేదాలు, ద్వేషాలు, పనికి మాలినవి మనకు ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అందరూ ఆమేన్ చెప్దామా? ఇది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. దేవుని ప్రజలమైన మనము క్రీస్తు ప్రేమలో, ఐక్యతలో వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. పరిశుద్ధుడు సంపూర్ణుడు కావాలి, నీతిమంతుడు పరిశుద్ధుడు సంపూర్ణుడు కావాలి. ప్రేమలో నిలబడాలి, ఐక్యతలో నిలబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడాలి. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోక స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన కలిగి దేవుని సంఘములో అంటుకట్టబడాలి. ఇలాగూ కలిగి ఉండాలే. కానీ ఇక మీదట మీరు అన్య జనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట మీరు, అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు ఎట్లా నడుచుకోవద్దు నాన్న? నన్ను కూడా కలుపుకుంటా కదా. మనం ఎట్లా నడుచుకోవద్దు? మనం అన్య జనులు నడుచుకున్నట్లుగా మనము నడుచుకొనకూడదు. ఇప్పుడు అన్యజనులు ఎలాగో నడుచుకుంటున్నారు? మరి అన్యజనుల ఆచారములు ఏంటి? అన్యజనుల కట్టడలేంటి? అన్యజనుల పద్ధతులు ఏంటిది? దేవుని ప్రజల క్రమం ఏంటి? దేవుని ప్రజల ఆచారాలు ఏమిటి? దేవుని ప్రజలు ఉండాల్సిన స్థితి ఏంటి? ఇవన్నీ ఒక్కొక్కటిగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు దేవుడు. అవన్నీ బోధించే స్థలమే కరుణాపీఠం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా చెప్పొచ్చా లేదా? ఎన్ని సంవత్సరాలైనా మత్తయి అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బోధించవచ్చు.
ఎన్ని సంవత్సరాలైనా ఈ ఒక్క మాట మీద ప్రసంగము చేయొచ్చు. అప్పుడు ప్రత్యక్ష గుడారం కరుణాపీఠం ఇవాళ రేపు అయిపోయేదేవి కాదు. రైట్, ఈ మాట తెలిస్తే చాలు. రైట్, ఇంకా రానున్న దినాల్లో బోధించుకుంటాం కాబట్టి ఈ ఒక్క మాట గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. ఇప్పుడు చెప్పండి నాన్న, ఏ జనుల చొప్పున నడవద్దురా మనం? అన్య జనులు ఎట్లా నడుస్తున్నారు నాన్న? కింది చదువు అక్కడ. వారైతే అంధకారమైన మనస్సు గల వారై, ఇదిగో ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థమైనది మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి, ఏం లేదు వాళ్ళకు, సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు, మామూలు ఆసక్తి లేదు. ఏం పని చేయటకు? పనికి మాలిన తప్పుడు పని, పాపపు పని జరిగించుటకు, చేయుటకు చాలా ఆసక్తి అట వాళ్ళకు. అత్యాసక్తితోనూ జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. నేను చెప్పొద్దు మీరు వినొద్దు బిడ్డ. ఇలాంటి మాటలు దేవుడు చెప్తాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. భయంకరమైన మాటలు మాట్లాడతాడు దేవుడు. పనికి మాలిన పనికి, తప్పుడు పనికి అత్యాసక్తితో పరిగెడుతున్నారట ప్రజలు. మంచి కొరకు పరిగెత్తట్లేదు, నీతి కొరకు పరిగెత్తట్లేదు, పరిశుద్ధత కొరకు పరిగెత్తట్లేదు. రైట్, ఎవరు? అన్యజనులు. ఎవరినైనా నేను అడుగుతాను, అన్యజనుల్లో మనుషులు లేరా? అది అర్థం చేసుకోవాలి మనం. అందరినీ అనొద్దు. కొందరు విగ్రహారాధన, వ్యభిచారం, తాగుడు, తిరుగుడు, దొంగతనం, మోసం, పనికి మాలిన పనులు చేసే కొందరు దుర్మార్గులు ఉన్నారే, వారిని అంటున్నాడు దేవుడు, అందరిని కాదు. నీతిమంతులైన తల్లులున్నారు, నీతిమంతులైన బిడ్డలున్నారు, నీతిమంతులైన అక్క చెల్లెళ్ళున్నారు, అన్న తమ్ములున్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు, దయా జాలి కరుణ హృదయం కలిగిన వారు ఉన్నారు. కాకపోతే వారు యేసు ప్రభుని నమ్ముకోలే, వారు ఒక భక్తిలో చేస్తున్నారు. ఇప్పుడు దాంతో మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు మనం నోట్ చేసుకున్నది ఏంటిది? అంధకారమైన మనస్సు కలిగి. అంధకారం. ఈ అంధకారంలో ఎవరు ఉంటారు నాన్న? చెప్పు. అపవాది అయిన సాతానుగాడు, అపవిత్రాత్మలు, దురాత్మలు ప్రజల్ని పాడు చేసి, నీచులుగా, దొంగలుగా, మోసగాలుగా మార్చి, నరహంతకులుగా మార్చి, వ్యభిచారులుగా మార్చి, పాపంలో పడేసి నిత్య నరకానికి తీసుకొని వెళ్ళే దొంగ అపవాది అయినా అది. వారి సంబంధులు వారి కార్యాలు జరిగిస్తున్నారే. అది అన్యుల్లోనైనా, అది క్రైస్తవుల్లోనైనా, అది క్రైస్తవుల్లోనైనా, దేవుని ప్రజల్లోనైనా. అన్యులను గురించి మనం వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళకి కట్టుబాట్లేదు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకోవాలన్నా? దేవుని ప్రజలైనబడిన వారు, క్రైస్తవులనబడిన వారు, అన్యాచారాలు ఆచరిస్తూ, అన్య జనుల ఆచారములను ఆచరిస్తున్న అన్య క్రైస్తవులు. అంతేనా? అన్య క్రైస్తవులే. కానీ వీరెవరు? అన్యులు. పేరుకు డబ్బ కొట్టుకుంటావు, నేను యేసుప్రభుని నమ్మినయ్య గారు, నేను దేవుని బిడ్డనయ్య గారు, దేవుని కొడుకువే. మరి అన్యాచారం ఏంది? అన్యజనుల ఆచారం ఏంది? అన్యజనుల పద్ధతులు ఏంది? అన్యజనుల కట్టడలు ఏంది? అన్యుడు చెప్పినట్టు ఎందుకు వింటావు? దేవుని సేవకుడు చెప్పినట్టు, యేసుప్రభు చెప్పినట్టు ఎందుకు వినవు? మా కులం వాళ్ళండి, మా కుల పెద్దలండి, మా పెద్దలు చెప్పింది వింటావు. కానీ పెద్ద అందరికి పెద్ద అయినా యేసుప్రభు చెప్తున్నావు. ఇదెక్కడి న్యాయం రా బిడా? ఇదెక్కడి న్యాయం బిడా? ఇదెక్కడి న్యాయం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, అన్యజనుల ఆచారం చొప్పున నడిచేటోనికి ఏం లేదు? అరే అక్కడ వాక్యం ఏమన్నది అది చెప్పురా. వారైతే, ఈ మాట ఊరికే చెప్పాలి మీరు, వారైతే రైట్. ఇప్పుడు దేవుని ప్రజల దగ్గరికి వద్దాం.
ఎవరు? అన్యజనుల ఆచారం చొప్పున నడిచే దేవుని ప్రజల దగ్గరికి వద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. మరియు రాజైన యెషయా దినములలో యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇజ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ద్రోహిణివగు ఇజ్రాయేల్ ఎవరినంటున్నాడు? ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఆయన ప్రజలు. మేము క్రైస్తవులు, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు ఇక్కడ. ద్రోహిణియగు ఇజ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి. ఎక్కడికి ఎక్కుతుందట? పో మరి కొండ మీదకి. నువ్వు కూడా కొండ మీద ఏం చేస్తున్నారు? ఈ మధ్యలో జనాలంతా క్రైస్తవులంతా ఏం చేస్తున్నారు? కొండల మీదకి పోయి, గుట్టల మీదకి పోయి. తెలియదా మీకు? ఈ ఊరోళ్ళకి తెలుసు బాగా. పోతారా లేదా? గుట్టల మీదకి పోతారా లేదా? వండుకతేనా? కొండల మీదకి పోతారా లేదా? ఇక అదే చెప్తున్నాడు ప్రభు కూడా, అదే చెప్తున్నాడు. మరి అంతేనా కాదు ఏమలత? వాక్యం విను, వాక్యం అదే చెప్తాడా లేదా? చూడు, కొండల మీదకి పోయి పచ్చని ప్రతి చెట్టు క్రింద పోవచ్చు, పచ్చని ప్రతి చెట్టు కింద పోవచ్చు, అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఇప్పుడు చెప్పురా, దీని అర్థం చెప్పండి నాన్న. కొండల మీదకి పోయి, చెట్ల కిందకి పోయి, వంటలకు పోయి వండుకొని తినే తల్లులు తండ్రులు చెప్పాలా దీని అర్థమేందో? పొమ్మన్నాడా నిన్ను? మరి కొండల మీద పోయి వండుకొని తిన్నా కొడుకు అన్నాడా? పచ్చని ప్రతి చెట్టు కింద వండుకొని తిన్నా బిడ్డ అన్నాడా? అన్నాడా? ఇప్పుడు ఇదే వంటల కార్యక్రమము, వంటలకు పోయేది. వీళ్ళు ఎక్కడికి పోవాలి? దీన్ని ఏమంటారు తెలుసా? బయటి వంటలు అంటారు. ఏ వంటలు? బయటి వంటలు. దాన్ని బైబిల్లో బయలు దేవతకు బలులు అర్పించుట అంటారు. బైబిల్లో ఏమన్నా దానికి? బయలు దేవతకు బలులు అర్పించుట అనేటువంటి ఆచారము ఇజ్రాయేల్ చేశారు. అప్పుడు ఇజ్రాయేల్ చేశారు. ఇప్పుడు వీరు ఎవరై అంటే వీరు దేవుని ప్రజలే. ఇప్పుడు వీరు ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? కొండల మీదకి. మంచి గుట్టలు, పచ్చడి అవన్నీ చూసుకొని పచ్చటి చెట్టు కింద, ప్రతి పచ్చటి చెట్టు క్రింద ఏం చేశారు వీళ్ళు? అక్కడ ఉన్నదంటే వాస్తవానికి ఒక రాయి. ఉప్పలమ్మ దేవత ఏముంటుంది? ఒక రాయి ఉంటుంది. ఇంత పసుపు, కుంకుమ, ఇన్ని గాజులు అలాగేస్తారు. పోయి కొబ్బరికాయను కొట్టి, కోడి పిల్లను కోసి, రక్తాన్ని అక్కడ చిందిస్తారు. దాన్ని వండుకొని తింటారు. ఇది పండుగ. ఇది ఎవరు చేసేవారు నాన్న? ఎవరు చేస్తారు వాస్తవానికి? ఇది అన్యజనులు చేస్తారు. మరి బైబిల్లో ఎవరు చేశారు? ఇజ్రాయేలీలు. అందుకే ఏమన్నాడు ప్రభు? ప్రతి పచ్చని చెట్టు కింద నువ్వు. ఏమన్నాడు రా అంటే అర్థమైంది. ఏం చేసిన వాళ్ళు? వ్యభిచారం చేసిండ్రు అక్కడ? కాదు నాన్న, వ్యభిచారం చేయలే అక్కడ. దేనికి మొక్కిండ్రు? ఆ రాయికి మొక్కిండ్రు, ఆ కర్రకు మొక్కిండ్రు, ఆ మొద్దుకు మొక్కిండ్రు. కనుక పచ్చని ప్రతి చెట్టు కింద మీరు వ్యభిచరించారా అన్నాడు. మీరు వ్యభిచరించారా అన్నాడు. కిందకి చదువుకుంటా పోయిగా. ఆమె ఈ క్రియలన్నిటిని చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా. చాలాసార్లు పిలిచిందట దేవుడు, చాలాసార్లు పిలుస్తున్నాడట. ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని పిలవగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా. ఇప్పుడు ఏమన్నాడు అంటే, మీరు ఒకవేళ మీరు వంటలకు పోయి, మీరు విగ్రహాలకు మొక్కి, మీరు ఇంకా లోక సంబంధమైన అన్ని జనుల ఆచారం చొప్పున మీరు చేస్తే మీరంతెవరు? మనమంతవెవలం? ఇప్పుడు అదే అన్నాడు ప్రభు కూడా. నిన్ను ఎవరు చేయమన్నాడో చెప్పు. అన్యజనుల ఆచారం చొప్పున నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు పరిశుద్ధుడవు కదా, యెహోవాకు ప్రతిష్ఠితుడవు కనుక నువ్వు ఎలాగ చేస్తావు? ఇంకా ఎలాగ చేస్తావు? నువ్వు ఇంకెలాగ చేస్తావు? ఇక మీద నువ్వు చేయకూడదని, మీరు అన్యజనుల ఆచారం చొప్పున నడవకూడదనే వాక్యం నీకు తెలియదా? అట్లా చేయొద్దని సత్యం నీకు తెలియదా? ఆ సంగతి నీకు తెలియదా? ఎందుకు చేస్తావు అన్యజనుల ఆచారాలు? ఇంకా అది చేయొద్దు అన్నదే కదా దేవుని ఉద్దేశం. నువ్వు అది చెయ్యకూడదు. ఆ ఆచారములు సమస్తమును, అన్యదేవతలు, విగ్రహాలు సమస్తమును, పాపమును విడిచిపెట్టి నీతిగా, పరిశుద్ధంగా, సంపూర్ణతలోనికి ఎదుగుట కొరకే కదా యేసు ప్రభు నీ కొరకు చనిపోయింది. ఎందుకు చనిపోయాడు? ఇండ్ల బొర్రు అండ్ల బొర్రు అన్నాడా? వీళ్ళతో కలుసుకో, వాళ్ళతో కలుసుకోమన్నాడా? ఎట్లా కలుపుతావురా నువ్వు మరి ఇద్దరిని? రెండిట్లో ఎవరికో ఒకరికి దాసుడి కదా కావాలి కదా నువ్వు. అయితే దేవునికన్నా దాసుడి కావాలి, లేదా దయ్యానికన్నా దాసుడి కావాలి. రెండిట్లో ఏదో ఒకదానికి దాసుడి, దాసురాలి కావాలని, కానీ ఇద్దరికి దాసుడు ఎలాగైతావు? అన్యజనుల ఆచారములు. విశ్వాసఘాతకురాలా,
నా యొద్దకు తిరిగిరా, నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను అని పిలిస్తే రాలేదట. ఏం కాలేదామె? రాలేదు. దేవుని వైపు తిరగలేదు, మనసు మార్చుకోలేదు, బ్రతుకు మార్చుకోలేదు, జీవితాన్ని మార్చుకోలేదు, ఆచారాలు మార్చుకోలేదు, కట్టడలు మార్చుకోలేదు, పద్ధతులు మార్చుకోలేదు. ఆ పద్ధతులే కొనసాగిస్తుంది. ఏదో నొప్పో, కడుపు నొప్పో, కాలు నొప్పో, రోగమో, వ్యాధో, బాధొస్తే అప్పులో ఏదో అయితే దేవుని యొద్దకు వచ్చి దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను విడిపించని ఒలక వస్తుంది. ఏం లేని వాళ్ళు వీళ్ళు అన్యజనుల ఆచారం చొప్పున నడిస్తే సిగ్గులేనోళ్ళు. చదువునాను ఇంకా. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. ద్రోహిణియగు ఇజ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. అన్యాయం సార్ ఇది, ఎంత అన్యాయం అండి. పక్కామె చేసింది, వదిలేసిండు. ఆమె మీదకి శిక్ష వచ్చింది. ఈ శిక్ష వచ్చినా కూడా పక్కన నన్ను చూసి భయపడట్లేదే. దాని గుండె ఎలాంటి గుండె అని తెలుసా? వ్యభిచారి గుండె వంటి గుండె దాని గుండెని అంటాడు. వ్యభిచారికి భయం ఉండదట. వ్యభిచారికి ఏముండదు? భయం ఉండదు. వాడేం నన్ను చేస్తాడు అనిపోతుందట. ఎవరినైనా లెక్క చేయదు వ్యభిచారి గుండె, ఎవరిని లెక్క చేయదు. బేకాతర్ పోరా నీతో ఏమవుతుంది అంటదట. చదువు. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. దేంతో చేసింది ఇప్పుడు చెప్పండి? రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. చూసారా దేన్ని అపవిత్రపరిచింది? ఇప్పుడు నువ్వు చేస్తే నువ్వు దేన్ని అపవిత్రపరిచినట్లు అంతేనా? అపవిత్రతలో ఉన్న ప్రజల్ని విడిపించాలి, రక్షణలోనికి నడిపించాలి, నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చాలి. నువ్వు అదే క్రమంలో ఉన్నావేంటి? ఈ అన్యజనుల ఆచారం చొప్పున నువ్వు నడిపింపబడుతున్నావేంటి? నువ్వు నడుస్తున్నావేంటి? కొంచెం వివేచన ఉండాలి కదా, కొంచెం ఆలోచన ఉండాలి, కొంచెం భయం ఉండాలి కదా. బిడ్డలారా, అన్యజనుల ఆచారం మనకొద్దు. పచ్చని ప్రతి చెట్టు కిందికి వెళ్ళి వంటలు వండుకొని తిని పనికి మాలిన వ్యవహారాలు మనం చేయొద్దు. ఇంకా భయంకరంగా మాట్లాడతాడు. నేను ఏం చెప్పాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా భయంకరంగా మాట్లాడతాడు దేవుడు, ఇంకా భయంకరంగా మాట్లాడతాడు. 13వ వాక్యం అనుకుంటే చదువు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు. ఎవరితో కలుసుకొనుటకు? నీకేం పని అమ్మగారు? నీకేం పని? అన్యులతో కలుసుకొనుటకు నీకేం పని? వాళ్ళు పోతున్నారు వంటకు, చెప్పరు? వాళ్ళు పోతున్నారు వంటకు. మా బాయి కాడోళ్ళండి వాళ్ళందరూ పోతున్నారు, మేము కూడా వంటకు. ఎంత దుర్మార్గం ఇది కదా. దేవునికి తెలుసు ఇలాంటి వాళ్ళు ఉంటారని, దేవునికి తెలుసు. రాంబాబు ఏమన్నా రెడీగానే మనం బాయి కాడికి వంటలకు పోదాం అంటే మేము రావనంటే మీ పాస్టర్ చెప్పిండా? వద్దండి, పాస్టర్కి ఏం పర్లేదు అట్లా చెప్తారా అంటే బావి కాడికి పోయి మంచిగా కోరినో గొర్రెనో కోసుకోవాలి, మంచిగా వండుకోవాలి. మీరు ప్రార్థన చేసుకోండి, మేమంటే ఉప్పలమ్మకు మొక్కుంటాం కానీ మీరేం చేయాలి? మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకొని కోసుకో. కానీ నువ్వైతారా పాస్టయ్యా మేము ప్రార్థన చేసుకున్నావయ్యా? నీ తెలివి చల్లకుండా. ఏం తెలివమ్మా నీది, ఎంత తెలివమ్మా నీది. అమ్మో వీళ్ళ తెలివి మామూలు కాదు. కానీ ఫోన్ అయితే ఎవరితో కలుసుకోనికి పోయింది? ఎందుకు కలుస్తావు నువ్వెందుకు కలుస్తావు అన్యునితో? ఓ పనికి మాలినతో, ఓ పనికి మాలిన దాంతో నువ్వెందుకు కలుస్తావు? నీకు వాళ్ళకేం పొత్తు, నీకు వాళ్ళకేం సంగత్యం, నీకు వాళ్ళకేం సహవాసం? బాయి కాడకి ఇంత గట్టి కాడకి ఇంత గొడవ అయితే నాకు గట్టెట్లా జరిపినవరాని వాడు పంచాయతీ కొత్తలో తెల్లారి వాంత నీకేం పొత్తు? వండుక తినే కాడ పొత్తా, కలిసి తాగే కాడ పొత్తా, సంతోషం చేసుకున్న పొత్తా, ఈడ పొత్తా. అమ్మా
మీరు చెప్పండి, పాలలకు నిజంగా ఓ ప్రేమ ఐక్యత ఉన్నదా చెప్పు. మరి ఓ ప్రేమ ఐక్యత ఉన్నదా చెప్పు. ఈమె మీద ఆమె చెప్తుంది, ఆమె మీద ఏమో చెప్తా, వారి మీద వీడు చెప్తాడు. తెల్లర్లెత్త గొడవ రా కొట్టుకుందామంటాను. అందరం కలిసిపోవాలంటే పోతావు. ఎట్లా పోతావు నువ్వు? నీకు విషయం చెప్పనా, ఈ లోకం వేరు, నువ్వు వేరు. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకం నువ్వు. అన్యజనులతో కలవద్దు, అన్య ఆచారాలతో కలవద్దు. నువ్వు ఒక ప్రత్యేకం బిడ్డ. దేవుడు నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలని కోరుతున్నాడు. దాన్ని విడిచిపెట్టుండు, దాని మీద శిక్ష వచ్చినా నీకు భయం లేకపోయా. చదువు. అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. సిగ్గేం లేదు దానికి. ఎవరికి రాదా? ఇజ్రాయేల్కేనా అన్యజనుల ఆచారం చొప్పున నడిచేటోళ్ళక? అది సిగ్గేం లేదు వాళ్ళకు. అందుకని అన్నాడు కదా ఎఫెసీయులో, వారు సిగ్గులేని వారయ్యుండి. అంతేనా? వారు సిగ్గులేని వారయ్యుండి. చూసినవా? వ్యభిచారి స్త్రీకున్న దానికున్న ధైర్యం నీకున్నది. ఎక్కడికైనా పోతుంది, ఎవరితోనైనా పోతుంది. అంతేనా? నేను ఒంటరిగా పోతే వీడు నన్ను ఏం చేస్తున్నాను కూడా భయం పోతుంది. అయితే కానీరా భయ్. అలాంటిది వ్యభిచార స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చని ప్రతి చెట్టు కింద పాపం చేస్తున్నావు. ఈ సాంప్రదాయం మన దేశంలోనూ ఉంది. దీన్నే ఆషాఢము బయటి వంటలు అంటాం. మనం వంటలకు పోవడం. ఇంకో తెలుగు కలబిడ్డ అంటుంది, పిక్నిక్ పోదాం పాస్టర్. మేము పోయినాం ఒకసారి తెలియక, పిక్నిక్ పోయినాం మేము ఒకసారి. వామ్మో, ఇది తప్పురా భయ్, ఇది బాగాలేదు పద్ధతి, బందిదే అన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను వినండి. నువ్వు ఆనందించేది ఎక్కడ ఆనందించాలి? నువ్వెక్కడ సంతోషించాలి? నువ్వెక్కడ గంతులు వేయాలి? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ప్రజలతో. హల్లెలూయా. అన్యులతో కాదు, లోకస్తులతో కాదు. అదే ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం చదువు. ఇజ్రాయేలు వంశస్థులారా, అయిపోయింది కదా. యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. అది అన్యజనముల ఆచారములను అంటే అర్థమైంది, నేర్చుకోవద్దు. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలోంచి విడుదల పొందిన తర్వాత కనాను దేశంలోకి వచ్చి ఏం నేర్చుకున్నారు? వీళ్ళు అన్యజనుల ఆచారములను నేర్చుకున్నారు. నీలో ఒకవేళ అన్యజనుల ఆచారాలు ఉంటే నువ్వేం చేయాలి? వాటిని వదిలేయాలి. అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. దేని చేత దేన్ని అలంకరిస్తారు? మొద్దు అన్నాడు కదా, కర్ర మొద్దు అన్నాడు. దేన్ని అలంకరించుకున్న నువ్వెవరు మరి? దీనికి జవాబు లేదు. అలంకరించుకున్న నీవెవరు? మొద్దువే, అంటే విగ్రహానివి. అలంకరించుకున్న నువ్వెవరు? మొద్దు, విగ్రహానివి. ఇదే ఆచారం, ఇది అన్య ఆచారం. చదువు. అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తలతో బిగగొట్టుదురు, దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె, తాటి చెట్టులాగా తిన్నగా ఉన్నవి, అంటే నిలువుగా చక్కగా ఉన్నవి. అవి పలుకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు. మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామ ఘనమైన దాయను. ఆమె. అన్యజనుల ఆచారములు చెయ్యకండి.
వారు ఏం చేస్తున్నారు? ఒక చెట్టును నరుక్కొని మొద్దు చేసి దాన్ని చెక్కి విగ్రహం చేసి దాన్ని వెండి బంగారములతో అలంకరించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆచారాలు మన భారతదేశంలో మన దగ్గర, సరే ఇది ఇజ్రాయేల్ దేశంలో జరిగిన సంగతులు కదా. ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయి. విగ్రహారాధన కానివ్వండి, పండుగల్లో కానివ్వండి, పెళ్లిల్లో కానివ్వండి, చావుల్లో కానివ్వండి, ఇలాంటి ఆచారాలు మన దగ్గర భయంకరంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మపురంలో మన వాళ్ళందరికీ ఇండ్లు వచ్చినాయి కదా. మొన్న ఇండ్లు వచ్చినాయి. ఇండ్లు వస్తే పాస్టర్ గారిని నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు రావాలి, నాకు ఇల్లు వచ్చింది, మనం ముగ్గేయాలంటే సూపర్ బిడ్డ ఇల్లు వచ్చిందా మంచిదని చెప్పి మేము అమ్మగారు నేను రెడీ అయిపోయి బైబిల్ పట్టుకొని చక్కగా మేము అడిగిపోయాం. లెక్కలు అన్నీ వేసుకున్నారు, మంచిగానే చేసుకున్నారు, సెట్ చేసుకున్నారు. అయ్యగారు ముగ్గేయాలంటే మేము అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాం. ఏం చేశాము? ప్రార్థన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమని వాక్యం చదివించి, ప్రభా నీ బిడ్డలు పేద బిడ్డలు వీరిని దీవించు, ఆశీర్వదించు, అన్నీ అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో గడ్డపరతో 3 పోట్లేసి 3 పారలు తీసి రాయి గడుగుందని రాయి గడిగిచ్చి మూల రాయిగా మేము వేసినాం. వేసి ఏం చేసినాం? దాని మీద నూనె రాసి నూనె పోసి ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇచ్చినాం. మా ఆశీర్వాదం అయిపోయింది, మా ప్రార్థన అయిపోయింది. అయిపోగానే ఇంకేం స్టార్ట్ అయింది? ఏమలత ప్రక్కనేమో స్టార్ట్ అయిందంటే ఇంకో రాయి ఆనే, నా రాయి పక్క పంటే ఈ రాయి, ఈ మూల రాయి పక్క పంటే ఇంకో రాయి, ఈ రాయి కనుక్కొని తీసుకొచ్చి ఇలా పెట్టిండు. అయ్యగారు సార్ ఇప్పుడు రండి, పెద్ద మీరు రండి అంటే వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి ఆయన ఇటుమక్కి అటుమక్కి కొట్టి నేను ఏ నూనె అయితే పోసిందో ఆ నూనె మీదనే కొబ్బరి నీళ్ళు పోసిండు. నేను ఏ నూనె మీద, ఏ రాయి మీద నేను నూనె పోసిండు అదే రాయి మీద అదే నూనె మీద కొబ్బరి నీళ్ళు పోసిండు మావాడు. ఇదే ఆచారం అంటారు. ఆ పాస్టర్ గారు వాళ్ళు ఎవరు వాడు ఒప్పుకోరిది ఎవరు? నేను అదే అందుకే అంటున్నాను, కుల పెద్దలు చెప్తుంటావు, పెద్ద మనుషులు చెప్తుంటావు, అధికారులు చెప్తుంటావు, దేవుడు దేవుని వాక్యం చెప్తా వినవు. ఇది ఎక్కడి న్యాయం? నువ్వెట్లా క్రైస్తవుడవు? ఈ ఆచారం యావత్ ప్రపంచంలో ఉంది, ఒక్క దగ్గర మాత్రమే కాదు. ప్రతి దేశంలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో ఈ ఆచారాలు ఉన్నాయి. అన్యజనుల ఆచారాలు, లోక ఆచారాలు. ఇది దేవుని ప్రజల్లో. వీరెట్లా దేవుని ప్రజలు అవుతారు? మీరెట్లా క్రైస్తవులు అవుతారు? ఇలాగున ఇల్లు ముగ్గు పోసినాం, అయిపోయిందా? పునర్దేశం రాజేసిన పిల్లర్లు పోసిన అన్నీ అయినాయి. ఇప్పుడు స్లాబ్ వేయాలి. స్లాబ్ మీదకి రమ్మన్నాడు. మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయాలో మీరు అంటాడు. మేము పోయిన కాడ చెప్తానా, ఆ రాడ్ అల్లి అంత వేసిన తర్వాత ఈ మూలకు తీసుకురా అని చెప్పి అక్కడ నిలబడండి అంటే కుటుంబాన్ని నిలబెడతాం, అంత అయిపోతుంది. నూనె వేసి ప్రార్థన చేస్తాం అక్కడ. ఇప్పుడు మనం ప్రార్థన చేసి నూనె వేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు పెద్ద మనిషి? ఓ రాయి తీసుకుపోయి ఏం చేస్తాడమ్మా? కొట్టినవాను సరణమ్మా? ఆమె సమర్పణ కలిగిందంటే. ఇలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. వారు పక్కా అన్యజనుల్లోంచి, పక్కా విగ్రహారాధన నుంచి వచ్చిన వాళ్ళు. మళ్ళీ మేము దేవుని ప్రజలమని చెప్పి సిగ్గుండాలిరా. దేవుడు అంటున్నాడు, నీకు సిగ్గులేదురా రే, నీకు సిగ్గులేదురా. ఓ పనికి మళ్ళా ఓడ నీకు సిగ్గులేదురా. అన్నీ ఉండాలి సార్, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, సిగ్గు కూడా ఉండాలి. ఏమన్నా అంటే ఈ తిమోతి పాస్టర్ తిడతారు అని పేరు పెట్టింది నాకు. కానీ ఇప్పుడు ఇలా నేను అన్నానా వాక్యంలో ఉన్నదా? నేను అన్నానా వాక్యంలో ఉన్నదా? అది వాడు సిగ్గులేనోడు, అన్యజనుల ఆచారం చొప్పున నడిచేవాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు ఏవలేనోళ్ళు. ఇక మీదట మనం అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దు నాన్న. నువ్వు ఇల్లు కట్టు, నీ బిడ్డ పెళ్లి చేయి, బిడ్డ పెద్దదైతే పెద్ద ఫంక్షన్ చేసుకో, పెళ్లి చేయి అమ్మా. ఇంకా ఏదైనా కానీ, ఇంకే ఫంక్షన్ అయినా, ఇంకేదైనా కానీ, ఇంకే ఆచారమైన చేయి, లాస్ట్కు చావు కాడికైనా రా. కుండ పట్టొద్దురా బాబు అన్న. నువ్వు క్రైస్తవుడు, నువ్వు దేవుని నమ్మినోనివి, నీ తల్లి అన్ని రాలు నడిపడున్నాడు కదా, నడిపడిని పట్టమని నువ్వు పక్కకు నడుగురా బాబు అన్న. వినలే వాడుతుంటారు. మా పెద్ద మనుషులయ్యా, మా కులపుల్లయ్యా, వినలేదయ్యా. వాళ్ళు వినరు, మరి పోరా నరకం పో, వాళ్ళు తీసుకుపోతారు నిన్ను, పో. వాళ్ళు వినరు, నరకం పోతావు, పో. అట్లా అనొద్దు పాస్టరే, అట్లా అనొద్దు అట. నేను అట్లా అనొద్దట. వీడు చేసేది బాగున్నదట, వీడు చేసే పని బాగున్నదట, కానీ నేను అంటే తప్పట. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వాక్యం నుంచి
మనము పోకిరి చేష్టలు, అమ్మా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. ఇక్కడ ఏ జనుల ఇష్టము? అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అంటే అర్థమైంది? ఇక చాలు, దేవుని నమ్మకమునుపు చేసినావు, అన్యజనుల ఇష్టం వాళ్ళు ఎట్లు దిప్పితాడు తిరిగినావు, ఏ జయమంట చేసినావు, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయినావు, ఏ జయమంట చేసినావు, ఆడినవు, పాడినవు, దుంకినవు, మొక్కినవు, 1,00,000 ఏషాలు వేసినావు, 1,00,000 ఏషాలు ఇవి వేసినావు. ఇక అంటున్నాడు ప్రభు, గతించిన కాలమే చాలు, గతించిన కాలమే. ఇప్పుడు చెప్పు, ఏం చేయటకు? మళ్ళీ చదువుకరా 3వ వాక్యం నుంచి. మనము పోకిరి చేష్టలు అంటే అర్థమైంది? పోకిరేషాలు వేయొద్దు. ఏమేయద్దు? పోకిరేషాలు వేయొద్దు. పోకిరేషాలు అంటే ఏంటి? ఏ పిల్ల సూపర్ తయారైనవి ఇలా, ఇదే పోకిరి మాటలు. ఏ పోకిరి మాటలు? ఏమక్కు పంకు బాగా తీసినావు, ఎడిపోతున్నావు, తయారైనావు బాగా. ఏ పోకిరి మాట? గిల్లుకునుడు, గిచ్చుకునుడు, ఏమి కామెంట్స్ అంటాం కదా మనం. కామెంట్స్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇప్పటి వాళ్ళకంతా కామెంట్స్ అంటే అర్థమవుతుంది. కామెంట్స్ చేయొద్దు ఎదుటి వారిని. పోకిరి మాటలు, దురాశ ఏంటిది నానా? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై. మరి ఎందుకు దురాశ? దేని మీద ఉన్నది దురాశ నీకు? దురాశ లేని వారు ఎందరో అలలే చెప్పండి. అమ్మ నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్తా దురాశ అంటే ఏంటిదో. దురాశ అంటే ఏంటిది? చెడాశ. దురాశ అంటే ఏంటిది? ఆ చెడాశ ఏంటిదంటే ఒకటి ధనాశ. దురాశలో ఒకటి ధనాశ. ఏది చూస్తే అది అంటే నీ తాహత్తుకు మించింది దురాశ. నిన్ను నాశనం చేసేది ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను, మన తాహత్తుకు మించిన వాడిని కోరుకోవడం దురాశ. ఒక బిడ్డ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు ఒక విశ్వాసం ఉండేది. వాళ్ళ నాన్నగారు బండలు అమ్ముకొని బ్రతుకుతారు. షాపత్ బండలు ఉన్నాయి కదా, ఈ బండలు అమ్ముకొని బ్రతుకుతారు. మా బస్తీలోనే ఉంటాడు, అక్కడ మా చర్చ్ పక్కనే ఉంటాడు. ఇప్పుడు ఈమె ఎవరిని కోరుకున్నది తెలుసా? ఈమె సినిమా హీరో, గుర్తులేదా? మహేష్ బాబుని రా జో కాదు, డాడీ నువ్వు నాకు మహేష్ బాబునిచ్చి పెళ్లి చేస్తేనే బతకలేకపోతే చస్తాను. తిండి మానేసింది. మహేష్ బాబు ఏమో నమ్రత ఎమ్మడి పడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమో పెళ్లి చేసుకున్నాడు. నేను చస్తానని ఊరేసుకొని పోయింది. మా అయ్య పోయి కుక్క తిట్టిండు. మా దేవుడు రాజే మంచి చెప్పినంత చెప్పేసేపే చెప్తాడు. ముండదానా సిగ్గు లేదే నీకు, ఇజ్జత్ కుక్క తిట్టిండు. బూతులే మాట్లాడలేక ముండ మీదకి వెళ్ళి దిగాడు. కుక్క తిట్టిండు. అరవై సైతానే అని బెదిరించి గద్దించి ప్రార్థన అన్నను నెగలని. అది అన్నను, ఏయ్ నువ్వైతే నచ్చిందని చేసుకున్నావు కదరా, నాకు నచ్చినాడు దేవారా అన్నం తిట్టుడు. పాపం వాడు ఏమన్నాడు? ఒక్కడే కొడుకు, ఒక్కతే బిడ్డ, సుఖంగా పెంచితే ఇగో ఇంత పని జరిగింది. ఇప్పుడు దీన్ని ఆశ అంటారు. ఇదే దురాశ అంటే. నీకు అర్థం కానీ చెప్పిన రైట్. ఇంకే ఆశలు ఉన్నాయి చెప్పండి మీరు? అసలు ధనాశ చెప్పిరా, పాపము దురాశ, శరీరాశ లేవా కదా చెప్తలేదు. మరి వెండి బంగారములు ధరించుకొనుట దురాశ. అది నువ్వు దాన్ని ఆశించి అంటే కోరుకొని నువ్వు ధరించుకొని తిరుగుతున్నావు అంటే నీలో ఏముంది? దురాశ. అది మనకొద్దు. నువ్వు దేన్ని ఆశించాలి? వెండి బంగారంలో కాదు ఆశించాల్సింది. నువ్వెవరిని ఆశించాలి? యేసయ్యను ఆశించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ దురాశ చదువునాను. మద్యపానము ఏంటిదట? మద్యపానం. ఎవరు తాగిన మద్యపానమే, ఎప్పుడు తాగిన మద్యపానమే. అది మారుతుందా? దాని పేరేమన్నా మారుతుందారా? మారది. మద్యపానం ఇది అందరు క్రైస్తవులు చేస్తున్నారా బాబు? నా బాధ ఇదే. క్రైస్తవులు అందరూ చేస్తున్నారు. ఫంక్షన్లు అయితే ఇప్పటికి తాగుతూ భోజనం చేస్తున్నవారు ఇప్పటికి తాగుబోతులుగా అప్పుడప్పుడు నైన్ టు 1/2 కోటలో వేసి బ్రతికే క్రైస్తవులు ఉన్నారు.
ఉన్నారా లేరా? కుక్క కక్కి మరి ఇప్పుడు మళ్ళీ వద్దనుకొని తాగేటోడేవాడు? వద్దనుకొని తాగేటోళ్ళు ఎవరు? కుక్కలు. కడగబడిన పంది వాడు క్రైస్తవుడు కాదు, వాడు నీతిమంతుడు కాదు, ఆమె నీతిమంతురాలు కాదు, ఆమె క్రైస్తవురాలు కాదు. కుక్కలు, పందులు. చదువు. అల్లరితో కూడిన ఆటపాటలు, డీజే. చదువు ఇంకా. త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజ. వీడు ఏం చేస్తాడు? తీసుకుపోయి థమ్స్అప్. పాస్టర్ గారు, నేను థమ్స్అప్ తాగుతున్నానండి, నేను మందు తాగట్లేదు. మరి వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నావు నువ్వు? తాగుబోతుల విందు అన్నాడు కదా, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నావు? థమ్స్అప్ అయినా ఆడెందుకు తాగుతావు? దూరం పో, పక్కకు పోరా. త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చేయొద్దిగా. ఇకేం చేయొద్దు? చెయ్యొద్దిక. వాళ్ళతో మీరు పరిగెత్తకపోతే, చదువు కింద వాక్యం చదువు. అపరిమితమైన అందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడాలట. వారు ఏం కావాలి? ఎన్నాడన్నా ఆశ్చర్యపడరా? నేను చూసి అల్ల కలుస్తేవి ఇక్కడికి వస్తేవి మరి ఎట్లనో ఏమో. మిమ్మును దూషించుచున్నారు. ఆమె హల్లెలూయా. వాళ్ళతో కలవకపోతే నిన్ను తిడతారు. అట్లా తిట్లబడుటే దేవునికి మహిమ. ఆమెన్, హల్లెలూయా. ఒకవేళ ఇదే అన్యజనుల ఆచారం చొప్పున నువ్వు ఇంకా చేస్తే, పెళ్ళిళ్ళైనా, సావులైనా, ఇళ్ళ ప్రతిష్ఠ అయినా, పిల్లల ఫంక్షన్లైనా, బర్త్డే కార్యక్రమాలైనా, ఇంకేదైనా క్రైస్తవులైన మీరు ఇంకా అన్యజనులు చెప్పినట్లుగా విని అన్యజనుల ఆచారం చొప్పున నడిస్తే ఏం జరుగుద్దో చెప్పనా? లాస్ట్ ఎహెజ్కేలు పుస్తకం 5వ అధ్యాయం 5వ వాక్యం చదువు. అదంతా చదువుకోండి, కానీ కొన్ని మాటలు చదువు నాన్న. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా. ఇది యెరూషలేము, వీళ్ళు దేవుని బిడ్డలే కదా. అన్యజనుల మధ్య నేను దానిని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. ఏమున్నాయట అంటే? ఇప్పుడు మన చుట్టూ ఎవరు ఉంటారు నాన్న? అన్యజనులు ఉంటారా? మన చుట్టూ ఎవరు ఉంటారు నాన్న? అన్యజనులు వాళ్ళు ఉంటారు. దేవుడు ఉండనిచ్చాడు, ఉంటారు నాన్న. వాళ్ళు ఉంటారు బిడ్డ, అన్యజనులు ఉంటారు. వాళ్ళని ఉండనిచ్చి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను, వాళ్ళకంటే కూడా వీళ్ళు ఇంకెంత భయంకరంగా చూడు, వాళ్ళకంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనయకు ఉండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. ఏమైతాడట ఇప్పుడు దేవుడు? ఇంకా మీరు గనుక అన్యజనుల ఆచారం చొప్పున చేస్తామయ్యా అని ఏదైనా చేస్తే ఇప్పుడు దేవుడు ఏమవుతాడు? మీకు విరోధి అవుతాడు. యెహోవా నిన్ను విడిచి నీకు పగవాడు, నీకు విరోధి కాగా ఎవడు ఏం చేయగలడరా అన్నాడు దేవుడు సౌలుని గురించి. నీకు విరోధినైతిని అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. ఇప్పుడు చెప్పు, శిక్ష ఎందుకు వచ్చింది నీ మీదకి? రోగం ఎందుకు వచ్చింది? శాపం ఎందుకు వచ్చింది? ఈ బాధ ఏంది? ఈ కష్టాలు ఏంది? ఈ ఇబ్బందులు ఏంది నాన్న? ఎందుకు వచ్చినాయిరా? దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను అనుసరించక అన్యజనుల ఆజ్ఞలను, కట్టడలను అనుసరించినందుకు. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను అనుకున్నా, వీళ్ళని నాశనం అనుకున్నా, వీళ్ళని ఇట్లా అనుకున్నా, కానీ నేను అనుకుని కార్యం చేస్తానంటున్నాడు. బా, ఎంత ఘోరం ఇది! ఏమన్నాడు? ఇక భూమి ఆకాశంలో ఉన్నంత వరకు జలముల వలన ఈ నీటిని ముంచను అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు, నేను ముంచబిడ్డ అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక చేస్తాను నేను మిమ్మల్ని, అందుకే ముంచి చంపుతాను.
అందుకే నాశనం చేస్తాడు నీళ్ళతో ఒక్కొక్కరిని. డెడ్ ఎండ్ నిప్పుతో చేయబోతున్నాడు, కానీ ఒక్కొక్కరిని తెగుళ్ళు భయంకరమైన ఆ వీడి చేత నాశనం చేస్తున్నాడు దేవుడు. చేసేదను చదువు. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు. తండ్రులు ఏం చేస్తారట? కొడుకులను చంపుతారు. ఇప్పుడు కుమారులు తండ్రులను చదువునా చదవాలి. కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఎందుకు చంపుతారు తండ్రులను? కొడుకులు ఎందుకు చంపుతున్నారు? ఎందుకే దేవుని ఆజ్ఞలు, కట్టలు, విధులు, పద్ధతులు అనుసరించక అన్య జనుల ఆచారం చొప్పున వాటికంటే హేయమైన కార్యాలు చేస్తున్నందున జాగ్రత్త. దేవుడే మనకు పగవాడైతే, దేవుడే మనకు విరాదైతే బిడ్డలారా ఎవ్వడు బ్రతకడు. భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదువు ఇంకా. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక. మీరు చేసిన హేయమైన క్రియలను బట్టి పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం అంటే నీకు నీవే ఏం చేసుకుంటున్నారు మీరు? అపవిత్రం. ఇప్పుడు ఈ గుడికి వచ్చింది అనుకో, ఒక విగ్రహారం చేస్తూ గుడికి వచ్చాను, అదేంది అక్కడ పోయి ఆడ మొక్కుతుంది, ఈడికి వచ్చి ఈడ స్తోత్రం అనలి అంటుందా అని అంటారా లేదా? ఆ గుడి ఏం గుడి అంటారు? నన్నేమంటారు? ఆ పాస్టర్ చెప్పుకోడా వాడు? అంటారా లేదా? అంటారండి. అపవిత్ర పరిస్థితి కనుక కరుణా దృష్టి అయినను, అది కరుణ కనికరం కూడా ఉంచాం మీ మీదిగా, మీ మీద మిమ్మల్ని కనికరించయిగా కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. జీవము తోడని ప్రమాణం చేస్తున్నాడు. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కరుణాపీఠం మీద నుండి ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట, అన్య జనుల ఆచారం చొప్పున నడవద్దు, నడిస్తే మిమ్మల్ని చంపుతానని ఏం చేస్తున్నాడు దేవుడు? నేను చెప్పట్లేదు బిడ్డలారా, నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నారు. వదలండి విగ్రహారాధన సంబంధమైన, వ్యభిచార సంబంధమైన కార్యాలు, అపవిత్రమైన సంబంధమైన కార్యాలు, పనికి మాలిన లోక సంబంధమైన అన్య జనుల ఆచారంలో విడు. ఇంకెంతకాలం పట్టుకుంటావు? ఏది అన్య జనుల ఆచారమో, ఏది దేవుని క్రమం తెలియట్లేదా? అన్న వస్త్రములు గలవారమై ఉండి పని చేసుకుని బ్రతకాలి. దీన్ని మించి వేరొక అన్య ఆచారం ఏది రావద్దు. నువ్వు తెలియకపోతే సేవకుని అడగాలి, మీకు తెలియకపోతే సేవకుని అడగాలి. అయ్యా పోవాలా వద్దా, అయ్యా చేయాలా వద్దా? ఆ వంటకు అందరు పోతారు, కానీ పాస్టర్ గారు మేము ప్రార్థన చేసుకొని కోసుకుంటున్నాం. రే నీ చల్లగుండా, ఇది ఎక్కడి దాన్ని ఏమంటారు? కలిపి చెరిపెడి వ్యవహారం. వాడు ఇంకొక గొప్ప వ్యక్తి అంటున్నాడు, విగ్రహంల కాడ బలిచ్చింది ప్రార్థన చేసుకొని తినొచ్చట. మరి బైబిల్ ఏం చెప్పింది? విగ్రహంల కాడ బలిచ్చిన వాటిని మీరు బలిచ్చువాడు దేనికి బలిస్తున్నాడట? దయ్యములకు బలి. నీకెందుకు లేదు మరి కామన్ సెన్సు? మరి ఇదేంద్ర నాయన? మరి వ్యభిచారం చేయడం కూడా తప్పు కాదు, ప్రార్థన చేసుకొని చెయ్యి, పక్కదాన్ని చేసుకొని. పనికి మాలిన కొడుకులు, పనికి మాలిన ఉపదేశాలు, పనికి మాలిన బోధలు, పనికి మాలిన వ్యవహారాలు దేవుని దగ్గర చేయొద్దు. దేవుడు రోషంగల దేవుడు. ఆయన ఏమన్నాడు? నేను ఇక కరుణ అయినను జాలి అయినను లేకుండా నిశ్చయంగా నాశనం చేస్తానంటున్నాడు. దేవునికి భయపడాలి బిడ్డ, దేవుని వాక్యానికి భయపడాలి నాన్న. ఈ ప్రపంచంలో ఎవడు చెప్పినా వినొద్దు, ఎవడు చెప్పినా వినొద్దు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఎవడు చెప్పినా వినొద్దు. అందరినీ గౌరవించు, ప్రేమించు, కానీ నువ్వు ప్రత్యేకించుకో. వారి విధులు సకల జనుల విధులకు మరెందుకు లేదు? నీలో ఎందుకు లేదు? ఆ వేరుపాటు జీవితం ఎందుకు లేదు? ఎందుకుండే సార్? నేనే ఇంత బాధపడితే దేవుడు ఎంత బాధపడాలి? నేనే కామన్ మ్యాన్, నేనే ఒక పనికి మాలినోని, నేనే ఇంత బాధపడితే దేవుడు ఎంత బాధపడాలండి? శాపం పోగొట్టుకోవాలి, దేవుని ద్వారా దీవెన సంపాదించుకోవాలి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ సత్యం కొరకు బ్రతకాలి. సంఘంలో దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని వాక్యంతో అంటుగట్టబడాలి. ప్రజలేంది ఈరోజు బాగుంటే మేలు, బాగుంటే సూపర్ అంటారు, లేకపోతే నీ కీడు కొడతాడు. ఏదైనా తేడా వస్తే కొట్టడానికైనా ఏం చేయడానికైనా వెనక్కిపోడు.
నేను చంపనికైనా వెనక్కిపోడు. సౌలు ఏమన్నాడు? నేను జనుల మాటలు విని సౌలు ఏమన్నాడు రా? ఈ ప్రజల మాటలు, ఈ జనుల మాటలు విని నేను పాపం తెచ్చుకున్నాను, సింహాసనం పోయింది, అధికారం పోయింది, ఆధిపత్యం ఈట మీద పడి తనకు తానే చనిపోయాడు. వద్దు నాన్న, మీ అందరికీ నేను ప్రేమతో చెప్తున్నాను బిడ్డ, మీరందరూ క్రీస్తులో సంపూర్ణతలోనికి ఎదిగి ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడాలనే ఉద్దేశము తప్ప వేరొకటి ఏది లేదు నాకు. దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, అన్యజనుల ఆచారములు వదలండి, మీ జీవితంలోంచి పక్కకు తొలగించుకోండి. ఈ మాటలు మీ గుండెల్లో నాటుకోండి. నీతిమంతులైన మీరు, పరిశుద్ధులైన మీరు సంపూర్ణులుగా మారి క్రీస్తులో ఏక మనసు, ఏకాత్మ కలిగి క్రీస్తుతో అంటుగట్టబడి క్రీస్తు సత్యంలో బ్రతకండి. ఆయన రాకడకు సిద్ధపడండి. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.